నేను నిన్ను కాఫీ తెమ్మని అడిగానా? నిన్ను అసలు పిలిచానా? నేను కాఫీ తెమ్మని చెప్పింది ఎవరిని? తెచ్చింది ఎవరు? అసలు ఎందుకు తెచ్చావు? నీకు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? రాత్రే నిన్ను నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో ఎందుకున్నావు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నువ్వేంటి ఎన్నన్నా సిగ్గు శరం వదిలేసి నా చూరు పట్టుకుని వేళ్లాడుతున్నావు? నాకు బీపీ తెప్పించి నన్ను చంపాలని చూస్తున్నావా? నువ్వు మొండివైతే నేను జగమొండిని. నా మాట ఎవరు కాదన్నా నేను సహించేదే లేదు. బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే, చదువు సంస్కారం ఉన్నదానివైతే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. రండి లాయర్ గారు. చెప్పండి లాయర్ గారు, మనం వచ్చిన పనేంటో ఈయన గారికి అర్థమయ్యేలా చెప్పండి. మేము చెప్తే ఆయన బుర్రకెక్కడం లేదు, మా మాటలు కూడా లెక్క చేయడం లేదు. అందుకే గట్టిగా డోస్ ఇస్తే గాని మెదడుకెక్కి మాట వింటాడు. చూడండి, ధరణి బాలు ఇద్దరు మీ కన్న పిల్లలు కాదు, జనని గుణగార్ల పిల్లలు. పిల్లల్ని వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే హక్కు పూర్తిగా వాళ్ళకి మాత్రమే ఉంది. ఈ విషయం గతంలో వాళ్ళు కూడా చెప్పారు, మీరు దాన్ని లెక్క చేయడం లేదు. చెయ్యను. లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు. కన్న పిల్లలని మీరు చెప్తే మేము నమ్మేయాలా? అయినా వాళ్ళు కళ్ళు తెరిచినప్పటి నుంచి నా గుండెల మీద వేసుకుని పెంచుకున్నాను. నా పిల్లలు ప్రతి క్షణం కంటికి రెప్పలా ఈ రోజు వరకు వాళ్ళని పెంచుకుంటూ వచ్చాను. అరే, ఇవాళ వచ్చి మా పిల్లలు మాకిచ్చేయండి అని వాళ్ళంటే, అవును వాళ్ళకి హక్కు ఉందని మీరంటే మేం వినాలా? ఏం చేస్తారో చేయండి. పెంచిన వాళ్ళని మీ దృష్టిలో పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చూడు, నువ్వు పెంచితే పెంచొచ్చు, కానీ ధరణి బాలు నీ కన్న పిల్లలు కాదు. నీ భార్య రేవతికి పుట్టిన వాళ్ళు అంతకన్నా కాదు. కన్నవాళ్లకే పిల్లల మీద హక్కు ఉంటుంది, బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. చూడండి ప్రతాప్ గారు, ధరణి బాలు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వీళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను వాళ్ళనే అడుగుతాను, మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏమ్మా ధరణి బాలు, మీరు మీ అమ్మా నాన్నల దగ్గర ఉండాలనుకుంటున్నారా? అలాంటి ఆలోచన మీ మనసులో ఉంటే చెప్పండి. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.
దర్జాగా వాళ్ళతో వెళ్ళొచ్చు. వెళ్తారా? ఏంటి ధరణి, లాయర్ గారు సూటిగా అడుగుతున్నారు. నీ ఇష్టం ఏంటో, నీ మనసులో ఉన్నదేంటో స్పష్టంగా చెప్పు. సమాధానం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే పెంచాను హక్కులన్నీ నావే అని ఈ పెద్ద మనిషి ఆయన స్వార్థం కోసం తన కన్న పిల్లలు కానీ నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాడు. చూసావు కదా, రాత్రి తాగింది దిగాక ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఈ పాపాత్ముడికిచ్చి నీ బతుకు నరకం చెయ్యాలని చెప్పి చూశాడు. ఇలాంటివాడు తండ్రా? ఎలా వీడికిచ్చి పెళ్లి చేసి జీవితకాలం తన ఎదురుగా పెట్టుకోవాలనుకుంటాడు? ఇంక నువ్వు జీవితం ఏమో అనుభవిస్తావు చెప్పు. ఈసారంటే మధు కాపాడిందే, తన జీవితం పణంగా పెట్టిందే. మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తే ఎవరు కాపాడతారు? ధరణి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇక్కడుండడం నీకే ఎన్నో విధాలుగా నష్టం. నీ భవిష్యత్తు స్పాయిల్ అయిపోతుంది. దయచేసి మేము మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తామని ధైర్యంగా లాయర్ గారికి చెప్పు. ఈ క్షణమే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నిన్ను బాలుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. నీ భవిష్యత్తుని గొప్పగా తీర్చిదిద్దుతాం. చెప్పమ్మా. అవును ధరణి, మీ అమ్మ చెప్పేది 100% కరెక్ట్. బాలు ఇక్కడే ఉంటే ఇవాళ మీ అక్క జీవితం ఎలా బలి చేయాలని చూశాడో నీ జీవితం కూడా అలాగే బలి చేయాలని చూస్తాడు. తండ్రి కాదు, కసాయిలా ప్రవర్తిస్తున్నాడు. మీరు అసలు ఎవరి పిల్లలో తెలియనంతకాలం ఇక్కడున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకని మీ ఆలోచన? ఎందుకు వెనకడుగు వేయడం? రండి, మాతో రండి, మీకు కొత్త జీవితాన్ని ఇస్తాం. మాట్లాడు ధరణి.